టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనప్పటికీ కూడా మీకు కనిపించేది ఒకటే. సో సిస్టమ్ అనేది క్లారిటీగా ఉండదు అన్నమాట. అంటే వాళ్ళు చదవాల్సింది వేస్ట్గా ఉంటుంది, పూర్తిగా దెబ్బతినడానికి అందులో ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేదు, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక మీ ప్రిపరేషన్లో ఒక్కొక్క సబ్జెక్ట్, ఇప్పుడు నేను అన్ని కూడా మాట్లాడవచ్చు, కానీ ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టుకి ఎలాగో సార్లు వచ్చి చెప్తారు కాబట్టి బేసిక్ ఏంటి అనేది మనం గమనించి చూస్తే మనకు ఒక్క విషయం క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. 90 మార్కులు ఇంక్లూడింగ్ టెట్ వెయిటేజ్ 90 మార్కులు ఒకవైపు, మిగిలిన ఒక 10 మార్క్స్ మరోవైపు కనిపిస్తుంది. అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టఫ్గా అయి ఉండదు, ఈజీగా ఉంటుంది, కానీ దానికి పరిధి ఉంటుంది. మిగిలిన 90 మార్కులు టఫ్గా ఉంటుంది, కానీ దానికి పరిధి ఉంటుంది. ఐఐటి కొట్టడం ఈజీనా, సివిల్స్ కొట్టడం ఈజీనా? కష్టమైన ప్రశ్న కదా, కానీ ఐఐటి కొట్టడమే ఈజీ. ఎందుకు అని అంటే ఐఐటి సిలబస్ టఫ్ ఏమో, కానీ ఒక సిలబస్ అంటూ ఉంది. అర్థమవుతుందా? ఒక సిలబస్ అంటూ ఉంది. కాబట్టి దాన్ని మనం కరెక్ట్గా ఒక పద్ధతితో కనుక ప్రిపరేషన్ చేసుకుంటే దాన్ని అచీవ్ చేయగలుగుతాం. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యింది. మీకు 90 మార్కులంతా ఒకటే. చాలా కాలంగా మధ్యలో ఒక డిఎస్సి జరిగినా అందులో కూడా అందరూ రిక్రూట్ అయ్యి వెళ్ళిపోలేదు కదా. అంటే 5-6 ఏళ్ళ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది. మరి 5-6 ఏళ్ళ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఏం చదివి ఉంటారు? మళ్ళీ టెట్ చదివి ఉంటారు. అంటే ఇంప్రూవ్మెంట్ కోసం అయినా రాసుంటారు కాబట్టి అది. సెకండ్, మిగిలినవన్నీ ఇంక్లూడింగ్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్తో సహా మిగిలినవన్నీ కూడా ఎంతో కొంత చదివే అవకాశం ఉంటుంది. ఇది చదవరు, ఇది ఒకటి. ఇది ఒక సబ్జెక్ట్ అని చెప్పట్లేదు, ఫ్యాక్ట్ ఏం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, ప్రతిసారి డిఎస్సి అనగానే మనం మళ్ళీ టెట్ అంటాం. మొన్ననే జనవరిలో జరిగింది, అయినా మళ్ళీ టెట్ అంటాం. అనగానే ఏం చేస్తారు, మళ్ళీ టెట్ పెడతారు. సో మళ్ళీ టెట్ పెట్టడం వల్ల లాభమా నష్టం అంటే అది మనం వినియోగించుకున్న దాని మీద ఉంటుంది. మనకి ఎన్నో కొన్ని మార్కులు ఉన్నా కూడా ఇంకొక 0.5 వెయిటేజ్ పెరగదా అని మనకి ఏదో ఏమూలో ఆశ. మరి మళ్ళీ మనం టెట్ రాస్తున్నాం, రాయడంలో తప్పలేదు, కానీ వెయిటేజ్ ఎక్కడ ఎక్కువగా అక్కడ పెట్టేసరికి ఈ టెట్ అయిపోయాక మళ్ళీ డిఎస్సి పెద్ద టైం ఉంటుంది. 1.5-2 monthsలో మనం చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు కామన్ సిలబస్ ఈజ్ ఓకే, బట్ రిమైనింగ్ సిలబస్ దగ్గరికి వచ్చేసరికి మనకు తెగబడు. అలాగే ఇప్పుడు ఈ డిఎస్సి అనేది సులభమైన ఎగ్జామ్, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఇది ఉత్తముల్లో సర్వోత్తముల పోటీ. అంటే డిఈడి డిఏడి ఒక ఖచ్చితమైన ఒక పొజిషన్ చేసుకొని మన మధ్య పోరాటం. ఉత్తముల్లో సర్వోత్తముల మధ్య పోటీ అంటే కష్టమేం కాదు, కానీ ప్రతి ఒక్కరూ సీరియస్గానే ఉంటారు. ఎందుకంటే ఖచ్చితంగా బీఈడి డిఈడి రాయాలనే ఫీలింగ్తో ఉంటారు కాబట్టి. సెకండ్ థింగ్, ఇక్కడ మీరు ఈ టాపిక్స్ని తీసుకునేటప్పుడు నాకు పీడిఎఫ్ ఉందా, నాకు మొత్తం అలా వెనక జరిగేది ఉంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, టోటల్ ఎవరైనా చెప్తారా? టోటల్ చెప్తే వాళ్ళ ఆత్మ అంతా పోగొట్టుకున్నట్టే కదా. ఈ పాయింట్ ఒకదాన్ని మీరు అండర్లైన్ చేసుకొని వినాలి మనం వింటున్నప్పుడు. ఆన్లైన్ చేసుకున్నా లేదా బయట ఎక్సర్సైజ్ అని ఒక బుక్కులు కొన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది మెటీరియల్, ఇది ఆన్లైన్ నుంచి. వీటిని వాడుకోండి, దేనికి వాడాలి? ప్రాక్టీస్ కోసం. కానీ దాన్నే మీరు మెయిన్ సోర్స్ ఆఫ్ మెటీరియల్గా తీసుకుంటే మాత్రం జాబ్స్ కోసం మళ్ళీ మీకు పుస్తకాలే ఉన్నాయి, అవి చదవాలి. సో మీ టెక్స్ట్ బుక్స్లో నుంచే మీకు వస్తుంది, కానీ వాటి పుస్తకం యొక్క లావుని లెంత్ని చూసి భయపడదు. మనం బయట వెళ్ళి చెరుకు రసం తాగుతున్నాం కదా, తాగేటప్పుడు అంత మధురమైన చెరుకు రసం గట్టి ఉండల నుంచే వస్తుంది కదా, రసం తీసుకున్నాక పిప్పిని బయట పారేస్తున్నాం కదా. మీరు కూడా అంతే, టెక్స్ట్ బుక్లోనే మొదలుపెట్టి చదువుకున్న తర్వాత మీకు బాగా అనిపించిన రసాన్ని మాత్రమే బయటికి లాగి మిగిలిన పిప్పిని బయట పెట్టాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? నోట్ అంటే గమనిక, నోట్స్ అంటే గమనించదగ్గ అంశాలు ఉండాలి. కానీ మీరు ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక అపోక్రైఫా, జెండా ఆవెస్త, బైబిల్ అంతా నింపితే ఏమవుతుంది? లాస్ట్ 3 weeks ఎగ్జామినేషన్కి ముందు ఏం చదువుతామని చూడండి. మీకు అకాడమిక్ ఎగ్జామ్స్లో ఆ ప్రాబ్లం రాలేదు. ఫిజిక్స్ ఎగ్జామ్ అంటే ఫిజిక్స్ చదివారు, రాశారు, అయిపోయింది.
ఓ 1.5 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ కెమిస్ట్రీ రాశారు, ఇట్లా జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారు డిఎస్సి రేపు ఎల్లుండి ఉన్నప్పుడు నేను ఏం చదువుతాను? ఆ ముందు రోజు రాత్రి ఏం చదువుతావు? ఏది చదివినా ఇంకొకటి మిగిలిపోతుంది. ఇలా చదవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు బయటకు వచ్చి ఒక డైలాగ్ కొడుతుంది, నాకు తెలిసి తప్పు చేసిన. మీకు తెలిసి తప్పు చేసింది ఏమై ఉంటుంది? మీరు ముందు రోజు రాత్రి చదవండి అయిపోతుంది. ముందు రోజు రాత్రి చదివేటప్పుడు ఒక ప్రెషర్తో చదువుతారు కాబట్టి అది పైన ఎక్కి కూర్చొని కింద ఉన్నదాన్ని నొక్కేస్తుంది, పీడనం ఏర్పడుతుంది అవుట్. సో ఆ పరిస్థితి రావద్దు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే తక్కువగా ఎక్కువ కాలం చదవండి. ఏ జాబ్ అయినా వస్తుంది. సివిల్ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే సివిల్స్ వరకు ఎక్కువగా తక్కువ కాలం చదివితే శ్రమనే మిగులుతుంది తప్ప దాని నుంచి ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మైండ్ ఏదైనా అంతే కదా, దానికి ఆ క్యాపబిలిటీ. ఇప్పుడు ఒక 5 లీటర్ల క్యాన్ నింపుతున్నప్పుడు ఎంత నింపాలి? 5 లీటర్లే నింపాలి, లేదా తక్కువనే నింపాలి. 6 లీటర్లు నింపితే 7 లీటర్లు నింపితే నువ్వు ఎంత నింపినా 5 లీటర్లు. ఎందుకంటే దాని సిస్టమ్, దాని యొక్క పరిస్థితి అది కావాలి. ఇప్పుడు మీకు నేను చెప్పిన ఇందాకటి విషయం ఏంటంటే 3-3.5 నెలలుగా మీరు ఇలా దాన్ని పక్కన పడేసి మళ్ళీ ఇప్పుడు చదవడానికి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ని మళ్ళీ ట్యూన్లోకి తీసుకురావడానికి కొంతకాలం పడుతుంది. అది వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు, మీ ఇంటర్నల్ లెవెల్ను బట్టి. సో ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా జీరో ఎప్పుడు చేయాలి. కంప్లీట్గా జీరో అంటే మనం ఉదయం టిఫిన్ చేసామని మధ్యాహ్నం లంచ్ మానేస్తున్నామా? లేదు. మధ్యాహ్నం లంచ్ చేసామని రాత్రి డిన్నర్ మానేస్తున్నామా? ఆ మధ్యలో ఇంకా చాలా కూడా లాగిస్తుంది. సమ్మర్ కాబట్టి మ్యాంగోస్, స్నాక్స్, టీ, ఇవి ఎంత కన్ఫర్మ్ అంటే ఏమైనా ఒక అలవాటుగా మారింది. సో ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి 2 or 3 hours అట్లీస్ట్, ఎక్కువ కూడా అక్కర్లేదు, 2 నుంచి 3 గంటలు కనీసం మీరు చదువుతూ ఉంటారు. మీకు వచ్చిందే అయినా దాన్ని తిప్పుతూ ఉంటే ఎక్స్పర్టిజం ఉంటుంది. ఇప్పుడు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంది. మెజారిటీ విన్నర్స్ మీరు గమనిస్తే వాళ్ళు టీచర్సే. సగానికి పైగా పోస్టులు గ్రూప్ 2లో టీచర్స్కే వస్తుంది. కారణం ఏంటి? టీచర్స్ నేరుగా టచ్లో ఉండడం, సబ్జెక్టుతో టచ్లో ఉండడం, మిగిలింది అప్డేట్ చేసుకునే క్రమంలో కూడా వాళ్ళకి సబ్జెక్ట్ దొరుకుతూ ఉండడం, మిగిలిన సమయాన్ని కూడా చదువుకోవడానికి కేటాయించారు. ఇది ఒక సింపుల్ లాజిక్. ఇది మీకు ఆల్మోస్ట్ సగం పోస్టులు వాళ్ళకి వస్తున్నాయంటే అది. సో ఈ యొక్క ప్రక్రియను కంపల్సరీ తీసుకోవాలి. మీకు ఇందాక చెప్పాను, మిగిలిన అన్ని సబ్జెక్టులకి కూడా వెయిటేజ్ టెక్స్ట్ బుక్స్ అండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటికి వచ్చేసరికి వదిలేస్తారు, లేకపోతే దైవాధీనం నడిపించేద్దాం ఇలా కండిషన్లో ఉంటారు. నేను మీకు ఇందాక చెప్పాను, టెట్లో మళ్ళీ రాస్తే మీ వెయిటేజ్ పర్సంటేజ్ ఎంత పెరుగుద్ది అని లెక్కేసుకోండి. అక్కడ కేటాయించే టైంని ఇక్కడ ఒక సబ్జెక్ట్కి అడిషనల్గా, అంటే అది పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి కేటాయిస్తే ఎంత నేను ఎక్కువ స్కోర్ చేయగలుగుతా అని చూడండి. అదే లాజిక్. ఎంత నేను ఎక్కువ స్కోర్ చేయగలుగుతా అని ఆలోచించండి. అదే లాజిక్. మీకు ఇక్కడ ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. మీకు దీన్ని ఇంకా అర్థం కావడానికి ఎస్ఐ లాంటి వాటిలలో చెప్తున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ పీసీలలో ఏం జరుగుతుందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి వాళ్ళకి సేమ్ సిలబస్. ప్రిలిమ్స్లో ఏమవుతుందంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కలిపి ఒకటే పేపర్ ఉంటుంది. కానీ అప్పుడు ఏదో ఒకటి నీకు బాగా వస్తే నువ్వు గట్టెక్కగలుగుతావు, కలిపి పేపర్ కాబట్టి. సో వెంటనే ఫిజికల్ జరిగి మెయిన్స్కి టైం ఉండదు. మెయిన్స్కి వచ్చేసరికి ఈ పేపర్ స్ప్లిట్ అయిపోతుంది. సిలబస్ అదే, కానీ మీరు ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి. అక్కడ దెబ్బ పడుతుంది ఏదో ఒకటి. అంటే ఒకదానికి వెయిటేజ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ. కానీ మీరు గమనించాలి, ఈ 3 దశల ప్రాసెస్లో నువ్వు ఎక్కడ పోయినట్టే కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ముందుకు పోయినా, మీరు టెట్ దగ్గర పోయినట్టే, టెట్ పూర్తి చేసుకొని కోర్స్ మీ బీఈడి టీటీసీ దగ్గర అక్కడైనా పోయినట్టే. అల్టిమేట్గా డిఎస్సీనో గుర్తులో జాబ్ మీ చేతిలో పడేదాకా ఎక్కడ పోయినా మొత్తం పోయినట్టే. ఇంకా మిగిలింది ఓన్లీ మనకు క్వాలిఫికేషన్ ఉన్నట్టుగా మాత్రమే మనకు ఉంటుంది. ఒక బుక్ కొనాలనుకున్నారు, కొనండి, లేకపోతే పూర్తిగానే కొనండి. కోచింగ్ కూడా అంతే కావచ్చు. డెమో కన్నా మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది మెట్లు దిగుతున్నప్పుడు. మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ క్లాస్లో కూర్చున్నారు అంటే మీరు మమ్మల్ని కాదు నమ్మాల్సింది. మెట్లు దిగుతూ మీకు కొంతమంది కనిపిస్తారు. ఎవరు? ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు రియల్ మనకు మొత్తం ఖచ్చితంగా ప్రజాభిప్రాయం చెప్పగలిగేది వాళ్ళు. డెమో అనే దానికి నేను కూడా ఫ్యాన్ని కాదు. కంపల్సరీ ఏదో ఒక ప్రాసెస్ లాగా నడిచేసరికి వచ్చి చెప్తాను. నాకు ఒక 20 చాప్టర్లు ఉన్నాయి అనుకుందాం. ఒక చాప్టర్ బాగా వచ్చి అనుకుందాం, ఎగ్జాంపుల్
నేను వచ్చి ఆ చాప్టర్ చెప్తాను, సార్ భలే చెప్పిండు అనిపిస్తుంది. ఇదే పొజిషన్ని నేను సెకండ్ చాప్టర్లో చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కాబట్టి ఈ థింగ్స్ని మీరు పట్టించుకోవద్దు. ఎక్కడ కూడా డెమో అనేది అనుకుంటే మెయిన్ ప్రాబ్లం. అందుకని నేను డెమోలో సబ్జెక్ట్ని కూడా ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేయను. ఒక టాపిక్ చెప్తే అందులో నుంచి ఇటు వస్తుంది రాదు కాదు. మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే ఎంతో కొంత నేర్చుకోవాలి. సంథింగ్ డిఫరెంట్గా ఏం నేర్చుకున్నాం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక టాపిక్ వైజ్గా మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏమడుగుతారు. మొన్న ఒక ప్రముఖ వ్యక్తి మరణించాడు. సో ఆయన పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎంత డెప్త్గా కూడా ఎగ్జామినేషన్ పోతుంది అని నేను ఒకటి గమనించాను. ఎన్ఈపి 2020 యొక్క ప్రధానమైన లక్ష్యమే నైపుణ్యాన్ని బయటికి తీయడం. మరి నైపుణ్యం బయటికి ఎట్లా వస్తుంది? బై హార్ట్ అవాయిడ్ అయినప్పుడు. నైపుణ్యం ఎప్పుడు బయటకు వస్తుంది? బట్టి కొట్టడం అనేది తగ్గినప్పుడు. మరి బట్టి కొట్టడం తగ్గించడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం అయినప్పుడు తెల్ల ఏనుగుల దేశం, 1000 సరస్సుల భూమి, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వస్తాయా చెప్పండి? రావు. సో ఆ ప్రశ్నలు వేరుగా ఉంటాయి. ప్రపంచంలో తొలి డిజిటల్ దేశం ఇది. ఈ మధ్య ఏటీఎంను తొలిసారిగా చేసుకున్న దేశం ఇది. 5000 టన్నుల విధ్వంసక నౌకని ప్రవేశపెట్టిన దేశం ఇది. ఇలా క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పటిని బేస్ చేసుకునే ఉంటాయి. జీకేలో అడిగే ప్రశ్నలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉండే పుస్తకం ఏం తెలుసా? జీకే. కానీ గమనించాల్సింది ఏంటంటే ఒక్క ఎగ్జామ్లో తప్ప ఇంకెందులో జీకే లేదు. అది మీదే. మీలో కూడా గురుకులకి జీకే లేదు, మరి గురుకులకి జీకే లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్. డిఎస్సిలో కూడా జీకే ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. సింపుల్గా చెప్పాలి, లేదని అంటాను. ఎందుకు లేదని అంటామంటే ఒక అంశం బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు అది జీకే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అని ఒక ఆయన ఉన్నారు. ఐపీఎల్లో ఆయన యంగెస్ట్ ప్లేయర్ అని తెలుసు, చెప్పగానే ఊపేస్తారు, మ్యాచ్లు బాగా చూస్తారు కావచ్చు. కానీ ఎగ్జామ్లు ఏం ఆడుతారో తెలుసా? ఐపీఎల్ ఆడిన అత్యంత చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఎవరి రికార్డు అధిగమించాడు. అయిపోయాయి. ఇప్పుడు ఊపినోళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు, పోయి వెతుక్కోండి. పాయింట్ అది కాదు. అంటే ఇది ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మనం రోజు ఐపీఎల్ మ్యాచ్లను చూసి క్రికెట్కు వీరాభిమానులం పోయి ఈ బిట్ వచ్చి రేపు ఆ అరమార్కుతో మన జాబ్ పోతే. సో సిస్టమ్ మారిపోతుంది. అది మీరు మెయిన్గా గమనించాలి. మనం చదివేటి కాదు. మీరు ఎప్పుడైతే షార్ట్ కట్లు వెతుకుతున్నారో, బయట యాప్లు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, వాళ్ళు ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా దొరికితే ఇట్లా పోతే ఇంగ్లీష్లో ఏదేదో టాపిక్స్ దొరికితే ఆ టాపిక్స్ యాక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో మొత్తం రావాలని లేదు. నేను ఒక టాపిక్ని తీసుకున్నా, అదే కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఏమేం చేశాడు? ఇస్రో చైర్మన్గా పనిచేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 1994 నుంచి 2003. ఇది ఒకటి చెప్తారు. ఇప్పుడు చెప్పండి చూద్దాం. యుఆర్ రావు స్పేస్ సెంటర్ చైర్మన్ ఎప్పుడు పనిచేశాడు? అయితే ఇందాకది ఎందుకు మాట్లాడిండ్రు? ఇందాకది మాట్లాడారంటే అర్థం ఏంటి? చదివామన్నా. ఫస్ట్ నేను క్వశ్చన్ కాదు, మీరు చదివారా లేదా తెలుసుకోవడం కోసం వేసిన ట్యాబ్లెట్ అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ పోయింది 1990 నుంచి 90. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2003 నుంచి 9. ఆయన ప్రణాళికా సంఘ సభ్యుడిగా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 2009 నుంచి 14. ఇంకేం చేసాడు? మీ ఫ్రెండ్ ఎన్ఈపి 2020 డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. అట్లా కూడా చదువుకోవాలి, కానీ ఇక్కడే అడగాలని లేదు. డబల్ ధమాకా పర్స్పెక్టివ్లో కూడా అడగవచ్చు. ఎందుకంటే విద్యా విధానం రూపకల్పనే ఆయన చేతిలో పెట్టింది కాదు. ఇంకేం చేసాడు? జేఎన్యూ ఛాన్సలర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్. ఎప్పుడు? 2002. ఇంకేం చేశాడు? 2009లో ఆయనకు ఒక అవార్డు వచ్చింది. ఏమొచ్చింది? విక్రమ్ సారాభాయ్ మెడల్ అవార్డు వచ్చింది. మళ్ళీ వెళ్ళాలి. విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పితామహుడు. దానికి వెళ్ళాడుగా భారత అణు పితామహుడు ఓమీ జే బాబా, భారత నానో పితామహుడు. ఇట్లా కంటిన్యూగా వెళ్ళాలి. సో అక్కడి నుంచి వచ్చిందంటే ఇంకేం వచ్చింది? ఆర్యభట్ట అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది? 2000. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది? 1992. పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది? 1982. ఆయన ఏ అంశంలో పచ్చడి చేసిండు? పచ్చడి అంటే పిహెచ్డి, డాక్టరేట్. అర్థమైందా? డాక్టరేట్ దేంట్లో చేసిండు? ఎక్స్పెరిమెంటల్ హై ఎనర్జీ ఆస్ట్రానమీ. హై ఎనర్జీ ఆస్ట్రానమీ. అందుకే ఆయన తర్వాత దశలో అంతరిక్షంలోకి వెళ్ళి, అక్కడ అత్యధిక వేడి ఉంటుంది కదా, వాహక నౌకలు ఏది ప్రయోగించినా. సో ఆయన డాక్టరేట్ ఆయనకు పనికొచ్చింది. భారతదేశం యొక్క మొట్టమొదటి భూపరిశీలన ఉపగ్రహం పేరేంటి? భాస్కర 1.
ఆ భాస్కర 1 ఆ తర్వాత వచ్చిన భాస్కర 2 వాటన్నిటికీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? సారే. ఏ సారు? కస్తూరి రంగన్. భారతదేశం యొక్క మొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? IRS-1A. ఆ IRS-1Aకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు? సారే. మనం ఇన్సాట్ అంటాం, పూర్తి దేశీయ ఉపగ్రహాలు. వాటిని మొదలు పెట్టింది ఎవరు? సారే. మనకి ఇప్పుడు 2 వాహక నౌకలు ఉపగ్రహాలను బయటికి పంపించారంటే PSLV, GSLV. ఎవరి హయాంలో స్టార్ట్ అయినాయి? సారే. అంటే మొత్తం అంతరిక్ష రంగం ఆయన చేతుల్లోనే ఉంది. విక్రమ్ సారాభాయ్ స్టార్ట్ చేసిండు. దాన్ని కొంచెం ముందుకు పెట్టిన ఆయన సతీష్ ధావన్. కానీ దాన్ని టేక్ ఆఫ్ చేసి పైకి ఎక్కింది ఎవరంటే కస్తూరి. ఇప్పుడు నేను ఒక్కడినే చెప్పిన, ఫాస్ట్గా చెప్పిన. ఇప్పుడు ఇది మన క్లాస్లో చెప్తే 1 అవర్ టాపిక్. మరి ఏం చదువుతారు మీరేం చేస్తున్నారు? డైరెక్ట్ ఒక యాప్ తీసుకుని కూర్చున్నారా? సరే, ఇస్రో మాకు చైర్మన్ కదా. ఇస్రోకి ఎన్నో చైర్మన్ అయితే. సో ఈజీ క్వశ్చన్ అడిగినారు. ఈజీ క్వశ్చన్లలో కూడా మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్. గుర్తేంది? 5 ఇట్లా అన్నాక కూడా డౌట్ ఇంకేం కొత్త కొత్త కనబడుతున్నాయి. 5th చైర్మన్ కదా, రైట్. సో ఆయన కస్తూరి రంగన్. కస్తూరి రంగన్. మీరు ఎంత చెప్పిన ఏమవుతుందంటే ఈ టాపిక్ ఒక్కసారికి వచ్చే వరకు మీరు వదిలేస్తారు కంప్లీట్. నేను మిమ్మల్ని కూర్చోబెట్టడం కూడా కష్టం. అవేర్నెస్ ఉండదు, అవగాహన. ఏదో నడిపించేస్తాం. ఏమవుతుంది? ఇందాక నేను చెప్పిన మిగిలిన 90 మార్కులు ఉత్తమంలో సర్వోత్తమంలో ఉంటే ఇది ఉత్తములు మధ్యములో చదవరు కాబట్టి. అయితే ఎంతో ఒక మార్కులకు వచ్చేందుకు ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై కావాలని ఏం లేదు, టోటల్ కాబట్టి గెట్ ఆన్ అవుతుంది. కానీ మీరు జాబ్ గ్యారంటీ కావాలని అనుకునే దిగుతారు కదా ఎవరైనా. అంతేగాని ఎదుటోడు చెత్తగా రాస్తే మనకు జాబ్ రావాలని అనుకోం కదా. సో ఆ ప్రయత్నం చేయాలి. సో మొదలు పెట్టిన దాకా మనం ప్రతిసారి తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇదే జరుగుతుంది. మెజారిటీ స్టూడెంట్స్ రానప్పుడేమో నోటిఫికేషన్లను ఉద్యమాలు చేస్తుంది. ఇచ్చినాక టైం సరిపోలేదని ఉద్యమం చేస్తుంది. ఆ తర్వాత జరుగుతుందా జరగదా అనే డైలమాలో చదువుతలేదు. లాస్ట్కు జరిగేసరికి రాస్తుంది, రాత బాగాలేదు అని ఊరుకుంటుంది. ఇది జరుగుతుంది నార్మల్ కండిషన్కి వస్తున్నప్పుడు. అది లెఫ్ట్ రైట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది మీ లైఫ్. ఇది మీ లైఫ్ అంటే అర్థం ఏంటంటే లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు మీరు ఒకటే ఒకదాన్ని బాగా అండర్స్టాండ్లో పెట్టుకోవాలి. లైఫ్లో గెలవడానికి ఒకే ఒక్క సీక్రెట్ ఏం కాదు, డైరెక్ట్ రూల్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండండి. మీరు మెట్లు ఎక్కారు అంటే ఈ డెమోకి అటెండ్ అవుదాం అనుకుని ఎక్కారు. ఎక్కినప్పుడు ఇక్కడ కూర్చోవాలి. కూర్చుంటే వినటం మీదే మీ దృష్టి ఉండాలి. నేను ఊరికే వాచ్ చూస్తున్నా అంటే నాకు నెక్స్ట్ వేరే క్లాస్ ఉంది అంతే తప్ప మీరు చూడండి ఏరోప్లేన్ మోడ్లో నాకు వచ్చేసరికి ఎందుకు కోపం వస్తుంది? నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ తగ్గిస్తే ఏం లేదు, తగ్గుతుంది, టైం తగ్గుతుంది. నేను టైంకి కాగానే నేను వెళ్ళిపోతూనే ఉంటాను. సో ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసే అవకాశాన్ని నేను క్లోజ్ చేసిన కదా. మనల్ని డిస్టర్బ్ చేసుకునే అవకాశం మనము ఇవ్వద్దు, ఎదుటి వాళ్ళకి మనం ఇస్తేనే అది. ఎదుటోళ్ళు మనకు ఒక చీటీ కట్టి మోసపోతుంటాం. మనం వాడు ఏ బీచ్ండి అంటాం, వాడు చెప్పిండు నీ బుద్ధి ఏమైంది? ఎందుకంటే డబ్బులు ఎవరివి? డబ్బులు నీవి కదా. సో దిస్ ఇస్ ద సినారియో. ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు క్లాస్ అంటే క్లాసే. 1 o'clock వెళ్ళి లంచ్ తింటారు, సాంబార్ బాగుంది, ఎవడని చూశాడు మళ్ళీ అనండి, ఇంకా చూడండి. కానీ మనం ఏం చేస్తాం, ఎవరైనా చూసే వరకు దాన్ని ఆపేసి మళ్ళీ బుద్ధిమంతులు అయిపోతుంది. సో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు మనం మనలాగానే ఉండడం ఒక సక్సెస్ సీక్రెట్ అనమాట. మొత్తం ఏది తీసుకున్నా కూడా దయచేసి రోజు పేపర్ ఖచ్చితంగా అట్లీస్ట్ 20 minutes చదువు. ఇంకంతకన్నా ఎక్కువ నేను చెప్పేవాడిని నేను చదవలేదు. ఎందుకు అంటే ఇది మనం చదువుదామని కూర్చునేసరికి పర్స్పెక్టివ్ గుర్తుకొస్తుంది, మెథడాలజీ గుర్తుకొస్తుంది, కంటెంట్ గుర్తుకొస్తుంది. ఇవన్నీ అట్లీస్ట్ దానివల్ల ఏమైందంటే పరిచయం చెప్పండి. ఇప్పుడు మీకు నేను వైభవ్ సూర్యవంశం అనగానే ఊపాను. ఎందుకు ఊపారు? ఆ వ్యక్తి మీకు తెలుసు కావచ్చు. విరాట్ కోహ్లీకి ఒక అవార్డు వచ్చిందంటే పాయల్ కపాడి ఎవరు? మరి ఎందుకంత వివక్ష? ఆమె కూడా భారతీయురాలే కదా. పాయల్ కపాడియా కూడా భారతీయురాలే కదా. సో ఆమె తీసిన ఒక సినిమాకి ఇప్పుడు భారతదేశ చరిత్రలో అత్యున్నత అవార్డు. అంటే ఒక సినిమా, భారతీయ సినిమాకి లభించిన అత్యున్నతమైన అవార్డు అదే. సో అది లభించింది లాస్ట్ ఇయర్. దాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటారు. దానికి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు లభించింది. సరే, పాయల్ కపాడియా ఆ సినిమాకి దర్శకురాలు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. ఇప్పుడు ఆమెకి ఫ్రాన్స్ ప్రభుత్వం ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అనే అవార్డు ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నాను అబ్బా అని అనుకోని
నీకేం కావాలంటే ఒక ఇలా రాజాది గ్రేట్ సినిమా చూసిండు కదా, అందులో వాడు ఏం చెప్తాడు, ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అంటారు. మీరేమంటారు, ఐఎమ్ ట్రైన్డ్ బట్ బ్లైండ్ అంటారు. అలా అనకండి, యు ఆర్ ట్రైన్డ్ ఆల్రెడీ, మీకు అందరికీ తెలుసు. సింపుల్గా ఒక సామెత, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం ఉందా. మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అన్నీ తెలుసు అనుకోవడమే భవిష్యత్తులో పునిష్కి మెయిన్ కారణం. సో తెలుసు అనేది చాలా డేంజర్ వర్డ్, ఎందుకంటే ఇంటర్నల్. అందుకే చెప్తారనమాట, ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. ప్రతి ఉపాధ్యాయుడే నిత్య విద్యార్థి అయితే ఉపాధ్యాయుడు అయ్యబోయే వాళ్ళు ఇంకెంత పెద్ద విద్యార్థులు అయ్యిందని. సో దిస్ ఇస్ ద సినారియో. చదవటానికి సమయాన్ని కేటాయించండి. దానికన్నా ముందు క్లాస్లో కూర్చుంటే పిన్ డ్రాప్, రాయటం మీద దృష్టి పెట్టుకోండి. వినండి, విన్నాక నోట్స్ అడగండి, అది రైట్ పని. నువ్వు వింటేనే సార్ చెప్పేది అర్థం చేసుకొని వేగంగా రాయడం. రాయడం అనేది ఒక పండ. 3వ తరగతికి వెళ్ళి డిగ్రీ దాకా ఎన్నో పుస్తకాలు రాశారు ఇప్పటి వరకు. వాటన్నిటికీ ఒక నిచ్చెన వేసుకొని, మీకన్నా హైట్ ఉంటాయి కాబట్టి పైన పోయి చేయబెట్టి అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేయండి ఏమొచ్చు అనేది. చాలా వరకు మర్చిపోయాం అనేది ఆన్సర్ వస్తుంది. మరి మర్చిపోవడానికి రాయడం, సో రాయటం మానేసి పూయటం అనేది మొదలుపెట్టాలి. అంటే సబ్జెక్ట్ మనకు అంటాలి, అంటితే మనం ఆటోమేటిక్గా నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుంది. సో ప్రతి దాంట్లో అదే నేర్చుకోండి. అటెన్షన్ బాగా పెట్టేసి వినే ప్రయత్నం చేయండి. ఏదేమైనా నిర్ణయం పాజిటివ్గా తీసుకోండి. కోచింగ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పుస్తకాలు ఆల్రెడీ ఉన్నవే సరిపోవచ్చు. ఒక పుస్తకాన్ని మళ్ళీ ఒక పుస్తకం కొనాలంటే మీరు ఒక తంబనే రూల్ పెట్టుకోవాల్సింది, మీ దగ్గర ఉన్న ఆ సబ్జెక్టులో పుస్తకాన్ని పూర్తి చేశాకే కొట్టదు. అది ముందు దాన్నే పూర్తి చేయనప్పుడు ఇంకొకటి కొనడం అని యూజ్ ఏముంటుంది. దీస్ ఆర్ ద థింగ్స్ అన్నమాట. సో వేరే సార్లు కూడా రావాలి కాబట్టి దే విల్ కమ్ అండ్ టీచ్. మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 888 5555 202.